ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు కూడా కావడం లేదు. మహిళలకైతేనేమి, రైతుకైతేనేమి, యువతకైతేనేమి, ఇంట్లో వాళ్ళకు కానీ, హౌస్ హోల్డ్స్ కానీ, సిలిండర్లు కానీ 1500 కానీ 20,000, మళ్ళా 2 లక్షలు 1500 నిరుద్యోగ భృతి 3,000. ఇవన్నీ కలుపుకుంటే సూపర్. మీరు అధికారంలోకి వచ్చామయ్యా కూటమి ప్రభుత్వం నాయకులారా, ఈరోజు మీరు చేసినది ఏమిటి? 3 నెలలు అయిపోయింది. మీరేమో ఈ సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ బాధ్యతగా కలిగినటువంటి కొన్ని పనులు మాత్రము మీరు కరపత్ర రిలీజ్ చేసి మీరు ప్రజల ముందుకు వస్తున్నారు. అది తప్పు. దయచేసి మీరు ఏ విధంగా మీరు రాష్ట్రమంతా తిరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ సూపర్ 6 వల్ల, ఆ సూపర్ 6ని ఇమ్మీడియట్గా మీరు పరిగణనలోకి తీసుకొని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ పరిస్థితులలో మీరు దీన్ని ముందుకు తీసుకోని కోరి ఎడల మహిళలతో కానీ, యువకులతో కానీ మళ్ళా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మళ్ళా ముందుకు వస్తుంది. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేసే విధంగా మేము ముందుకు పోతాం. మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆఫీసులలో ఈరోజు తాళీ బజావో కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మళ్ళా విన్నవించుకుంటున్నాం. ఏ రోజైతే మీరు అధికారంలోకి వచ్చి సూపర్ 6 వల్ల అధికారంలోకి వచ్చారో అవన్నీ మీరు ఇమీడియట్గా తక్షణమే మీరు అమల్లోకి తీసుకురావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు. మీరు ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఇస్తామన్నారు. 1500 ఇస్తామన్నారు. ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు ఏమేమి పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది. దయచేసి మీరు గుర్తు చేసుకొని ఈ సూపర్ 6 అనే కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కర్నూలు కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. కొంచెం సెల్లు కిందికి కొంచెం ఈరోజు పిసిసి అధ్యక్షురాలు మేడం గారి ఆదేశాలందరూ మరి అలాగే మా కర్నూలు జిల్లా పిసిసి అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో తాళీ బజావ్ కార్యక్రమం కర్నూలులో జరుగుతూ ఉంది.